వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. యోధన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రే. ఫుల్ టైర్డ్గా అనిపిస్తున్నావు. టైర్ అయిపోయినా. జిమ్ యొక్క మహిమ. రోజు ఎంత కొడుతున్నావు ఏంది? మన సబ్స్క్రైబర్లకు కూడా చెప్పు ఒకసారి. అంటే వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? రన్నింగ్ ఎంత చేస్తున్నావు, ఏం చేస్తావు? డైలీ 5 km భయ్యా, కంపల్సరీ. డైలీ 5 km. ఎంతసేపు పడుతుంది? 25 to 27 minutes డిపెండింగ్ అపాన్ ద టెరెన్. ఇప్పుడు మనకు పోలీస్ కానిస్టేబుల్స్కి ట్రైన్ అయ్యేటోళ్ళకి 5 km 25 minutes సరిపోతుందా? సరిపోతుంది కదా. అంటే మన వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. 10 kg తగ్గినా నేను. యా, ఐ కెన్ సీ దట్. నేనే తగ్గాలబ్బా. నెక్స్ట్ ప్లాన్ అదే. ఇంతకు ఏంటంటే పోయినట్టున్నావు? అండమాన్ అప్పుడు ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు పోయినా, మళ్ళీ ఇప్పుడు పోయొచ్చిన. సెకండ్ ట్రిప్ కదా. ఫస్ట్ సౌత్ అండమాన్ పోయినప్పుడు. ఓకే. ఈసారి మిడిల్ అండ్ నార్త్ అండమాన్. ఓకే. ఎట్లనే ట్రిప్ మంచిగా సూపర్. ఏది మన పోర్ట్ బ్లేర్ నుంచి డిగ్లీపూర్ పోయినా. వయా భారతంగ్, రంగత్, కదంతలా, బిల్లి గ్రౌండ్, డిగ్లీపూర్. ఓకే. 5 days? 7 days. నైస్. మస్తు ఉంటుంది తెలుసా. ఇప్పటికీ అక్కడ ట్రైబల్స్ ఉన్నారు అన్నమాలనా. నీకు కనిపిస్తారు. జరావా ట్రైబ్ అని. నువ్వు నార్త్ అండమాన్ వెళ్తుంటే కనిపిస్తారు. ప్రొటెక్టెడ్ ఏరియా. కాన్వాయ్స్లో వెళ్తాయి వెహికల్స్. నువ్వు ఆపలేవు, వెహికల్ ఆపలేవు, వాళ్ళతో మాట్లాడలేవు. అయ్యా అవునా? ఇప్పుడు స్టిల్ నీకు కనిపిస్తారు రోడ్డు మీద. ఓకే. కానీ మనం ఆపొద్దు. సింగిల్ వెహికల్స్ వెళ్ళవు. డైలీ 3-4 times కాన్వాయ్స్ ఉంటాయి. ఓకే. అన్ని వెహికల్స్ ఒకసారే పోతాయి. ఇది కొత్త విషయం నాకు. అవునా? మనకు తెలియదు. అంటే వాళ్ళ ట్రైబ్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు మన గవర్నమెంట్. అంటే వాళ్ళు భయపడతారు మనతో మాట్లాడుతూ. భయపడతారు. ఇంకా వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు కదా భయ్య. లిటరల్లీ ఒకడైతే నాకు ఎట్లా కనిపించింది తెలుసా, సీరియస్లీ. ఆ సీన్, కార్ ఇట్లా పోతుందిగా, అట్లా రోడ్డు దాటుతూ ఇట్లా బాణం పట్టుకొని. నిజమా? ఏదో హీ వాజ్ హంటింగ్ సంథింగ్. ఓకే. సూపర్ కదా అసలు. అంటే ఇంకొక ట్రైబ్ అయితే ఉంటుంది, చాలా భయంకరమైన ట్రైబ్ మనకి, సెంటినల్స్. కరెక్ట్. అదైతే ఇన్యాక్సెసిబుల్ కదా. ఈవెన్ గవర్నమెంట్స్ ఏం చేయలేకపోతున్నాయి వాటికి. ఎవరు దే ఆర్ ప్రొటెక్టింగ్ ద ట్రైబ్స్. రైట్. ఇంకా వాట్ ఎల్స్? నథింగ్ భయ్యా, చెప్పాలి. ఏమైంది వారం రోజులలో? 22nd దండయాత్ర చేసినట్టు. వారం రోజుల్లో దండయాత్ర. అది వీడియో చూసినా నీది, కాంట్రిబ్యూషన్ కోసం ఒకటి చేసినావు కదా. ఎంత వచ్చింది? కాంట్రిబ్యూషన్ వస్తున్నాయి అంటే ఐ మీన్ బాగానే వస్తుందా? రెస్పాన్స్ బాగానే ఉందా? ఇంకా వస్తున్నాయి. మన వాళ్ళు ఇంకా చేస్తున్నారు. కానీ ఎంత చేసినా తిరుపతి ఉండిలో ఎంత చేసినా తక్కువ. దాన్ని ఏమంటారంటే అది అక్షయ పాత్ర లాంటిది, ఏదో ఊబి అంటాం కదా. ఎంత చేసినా కానీ అది తీసుకుంటూనే ఉంటుంది. కానీ చాలా మంది చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్స్. ఎవరైతే ఇప్పటివరకు సో ఫార్ ఫండింగ్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకా దాన్ని కన్సల్టేట్ చేయలేదు, కానీ వస్తున్నాయి. ఇంకా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కూడా చేయండి. నేను లింక్ కింద పెడతాను. ఇంకా ఎందుకంటే మనకి ఎంత ఇచ్చినా తక్కువనే, అది తెలిసిన విషయమే. సో బట్ పిటిషనర్స్కి వాళ్ళు చేసే స్ట్రగుల్కి మనం ఇచ్చే అమౌంట్ చాలా తక్కువనే డెఫినెట్గా. సో ఇంకోటి కొత్త అడ్వాన్స్మెంట్ నేను చూసిన, నేను ట్రిప్లు ఉన్నప్పుడే, నువ్వు ఎకనామిక్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా అని నేను 6 months బ్యాక్ చెప్పిన కదా. అప్పటి నుంచి అంటే ఇప్పుడు అయింది. అంటే ఇప్పుడు నేను సీరియస్గా స్టార్ట్ చేసిన. అండ్ మనకి నా లర్నింగ్ కంటిన్యూస్ యాప్ ద్వారా ఐ హ్యావ్ సెట్ ఇట్ అప్. అండ్ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఎన్సీఆర్టీ ఫుల్ కవర్ చేసేస్తా. ఓకే. ఎందుకంటే నేను క్లియర్గా మొన్న మెన్షన్ చేసిన, ఎన్సీఆర్టీ బుక్స్ ప్లస్ ఏదో ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చాలు. ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. సో అది లర్నింగ్ కంటిన్యూస్ యాప్లో పెట్టాను. సో పీపుల్ హ్యావ్ బీన్ సబ్స్క్రైబింగ్. మంచి రెస్పాన్స్ ఉంది. కానీ ఇట్స్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. యూట్యూబ్ ఛానల్ నడిపినంత ఈజీ కాదు. అదే ఇప్పుడు ఇప్పుడు నీ సబ్స్క్రైబర్స్ అందరు ఫ్రీగా చూస్తారు. వాళ్ళు 22 rupees కట్టిరంటే యు ఆర్ అకౌంటబుల్. 22 rupees ఓన్లీ ఫర్ సంక్రాంతి. ఎందుకంటే సంక్రాంతి ఆఫర్, తర్వాత అది 500 అవుతుంది. కానీ అది వేరే సంగతి. ఎందుకంటే దానిలో చాలా ఎఫర్ట్ ఉంది బ్రదర్. అంటే నేను ఏం చేయాలంటే ఆ చాప్టర్ని చదివి దాన్ని సమ్మరైజ్ చేసి ఇవ్వాలి బేసికల్గా. అంటే మళ్ళీ వాళ్ళు చదవద్దు ఇక. నా వీడియో వింటే దే షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ చాప్టర్. అది నా పాయింట్. దట్ ఈస్ వాట్ ఈస్ మై మోటివ్. అదే నేను ట్రై చేస్తున్నా. వేరే సబ్జెక్ట్స్కి దీనికి తేడా ఏంటంటే భయ్యా, ఇట్ ఈస్ హెవీలీ రిలయంట్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ. అంతే. కాన్సెప్చువల్ క్లారిటీ ఒకటి. అండ్ డైనమిక్ కంటెంట్ కూడా. అంటే గోయింగ్ ఫార్వర్డ్ వి గెట్ లాట్ ఆఫ్ హైలీ డైనమిక్, హైలీ కాన్సెప్చువల్. కాన్సెప్ట్స్ క్లియర్ లేకుంటే నీకు డైనమిక్ పార్ట్ కూడా అర్థం కాదు. వెరీ వెరీ డ్రై. ఎకనామిక్స్ అంటేనే డ్రై సబ్జెక్ట్. అంటే మనకి ఏదో హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు హిస్టరీ అనుకో, నీకు మంచిగా నీకు అవన్నీ చెప్తుంటే కులి కుతుబ్ షాలు, గోల్కొండ ఆక్రమణ బాగా అనిపిస్తుంది. కానీ ఎకనామీ అట్లా కాదు. ఇప్పుడు నీకు కదా అది
ఓన్లీ ఇండియన్ ఎకానమీయా తెలంగాణ? ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఇప్పుడే స్టార్ట్ చేయలేదు. ఐ స్టార్ట్ ఇట్ లేటర్. ఫస్ట్ ఇది 22 రూపాయలకి ఏమేం చెప్పమంటావు రాట? 22 ఓన్లీ సంక్రాంతి మళ్ళీ అంటున్నారు. ఓకే 22 అంటే వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఇది ఓన్లీ ఫర్ సంక్రాంతి, ఫర్ స్టార్టింగ్ కాబట్టి తర్వాత పెంచుతా. ఐ విల్ ఇంక్రీజ్ దట్. సో తర్వాత తెలంగాణ ఎకానమీ కూడా యాడ్ చేస్తారు. తెలంగాణ ఎకానమీ మామూలుగా మన అవుట్లుకే, సోషల్ ఎకనామిక్ అవుట్లుకే మన టీఆర్ఎస్ వాళ్ళు రాసేది గుర్తుందా 2022లో? ఎట్లుంటుంది మొత్తం వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే అన్నీ రాసుకుంటారు. అసలు తెలంగాణ ఎకానమీ అవుట్లుక్ చదువుతుంటే అది అవుట్లుక్ లాగా కనబడదు, వీళ్ళ మేనిఫెస్టో లాగా కనబడదు తెలంగాణ, అది అంటే బీఆర్ఎస్ వాళ్ళది. బట్ అసలు అట్లా రాయొద్దు. అంటే సడన్గా ఈ షిఫ్ట్ ఏంది భయ్యా? నీకు సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్టా, లేకుంటే నీకు మార్కెట్లో ఏమైనా గ్యాప్ అనిపించిందా, లేకుంటే నువ్వు క్లాస్లో కూర్చున్నప్పుడు టీచర్లు మంచిగా చెప్పలే అనిపించింది? లేదు, అంటే బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీచింగ్ ఇంట్రెస్ట్. మెయిన్ థింగ్ ఏంటంటే టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. ఐ హావ్ బీన్ టీచింగ్ సాఫ్ట్వేర్ సిన్స్ 2008. సో టీచింగ్ అనేది బై డిఫాల్ట్గా నా ప్యాషన్. అండ్ నాలెడ్జ్ షేరింగ్ అనేది నాకు ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్యాషన్ అన్నమాట. తెలుసు. అందుకోసం లెర్నింగ్ కంటిన్యూస్, అదొకటి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటిదంటే మనం ఎట్లన్నా గ్రూప్ ఇంత చదివినాం, ఇప్పుడు నేను దీని నుంచి ఐటీకి షిఫ్ట్ అయినా అనుకో, ఈ నాలెడ్జ్ అంతా వేస్ట్ అవుతుంది. నేను చాలా కష్టపడి దీన్ని ఒక అక్యుములేట్ చేసి ఒక నాలెడ్జ్ని బేస్ చేసి దీన్ని వదిలేయడం వేస్ట్ కదా. ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. దట్ ఈస్ వాట్ ఈజ్ మై ప్రైమ్ మోటివ్. అందుకోసం అది చేస్తున్నా. అంటే ఫ్యూచర్లో నువ్వు ఎకనామికే రిస్ట్రిక్ట్ అవుతావా, వేరే సబ్జెక్ట్స్ కూడా? మెయిన్లీ ఎకనామీ రిస్ట్రిక్ట్ అవుతా. ఎకనామీ విత్ కరెంట్ అఫైర్స్ నీకు ఇంట్రెస్ట్. ఓకే. ఎకనామీ విత్ కరెంట్ అఫైర్స్, ఈ రెండే నేను రిస్ట్రిక్ట్. ఎందుకంటే మనం 10 చేయలేం. 10 చేస్తే యూ విల్ బికమ్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ లాగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు స్పెసిఫిక్ ఎకనామీ ఓన్లీ. ఓకే. మళ్ళీ నేను సైన్స్ టెక్నాలజీ దాంట్లో దూరం. ఓకే. ఎస్పెషల్లీ ఫర్ ఎకానమీ. ఎందుకంటే నువ్వు వద్దన్న ఎకానమీ తగ్గుతుంది. ఇప్పుడు చూడు, మన ఫిబ్రవరి 1st బడ్జెట్ రానే వస్తుంది, అవునా? ఫిబ్రవరి మన దాని గురించి మాట్లాడాలి. మన స్టేట్ ఎకానమీ బడ్జెట్ ఇదంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎన్వైర్న్మెంట్లో ఎకానమీ ఇన్వాల్వ్ అయింది, జాగ్రఫీలో ఎకానమీ ఇన్వాల్వ్ అయింది. ఎక్కడ చూసినా కానీ నీకు డే టు డే లైఫ్లో కూడా ఎకానమీ ఇన్వాల్వ్ అయింది. నువ్వు తెలంగాణ ఎకానమీ కూడా డీల్ చేస్తే జర ఎక్కువ మార్కులు కవర్ అవుతాయి. చేస్తా, అది నా నెక్స్ట్ యాడ్ చేస్తా. కానీ టైం దొరకలేదు భయ్యా, ఇదే ప్రాబ్లం. టైం దొరకకపోవడమే మెయిన్ ప్రాబ్లం. ఎస్సే కూడా కవర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం కావాలంటే యూట్యూబ్లో ఉన్న ఎకనామిక్ కంటెంట్ తీసుకొని పెట్టొచ్చు, కానీ అది దట్ ఈస్ నాట్ మై క్రైటీరియా. అట్లా పెడితే ఏముంది, కాపీ పేస్టే కదా. నేను చేసేది ఏంది, మన సబ్స్క్రైబర్స్ పోయి కాపీ పేస్ట్ చేసుకోలేరా? వాళ్ళకి దొరకదా? చాట్ జీపీటీ కొట్టినా వస్తుంది, గూగుల్ కొట్టినా వస్తుంది. బట్ వాట్ ఎక్స్ట్రా ఆర్ వి యాడింగ్ అదే పాయింట్, దట్ ఈస్ అ పాయింట్, రైట్? అది కదా మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు. ఈ రోజు వరకేనా లాస్ట్ ఆఫర్? రేపు కనుమ రోజు నాకేమైనా డిస్కౌంట్ ఉందా? 22లో అదే డిస్కౌంటెడ్ ప్రైస్ ఎవరైనా అంతే. అదే మళ్ళీ నెక్స్ట్ 499 అవుతుంది నెక్స్ట్ మంత్. ఇది అమ్మ నా 2 రూపాయలు అన్నీ భయ్యా డిస్కౌంట్. కూపన్ కోడ్ పెట్టాలి. సో అట్లా చాలా మంది సబ్స్క్రైబ్ అవుతున్నారు. ఐ లైక్ దట్. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ భయ్యా. సెకండ్ పార్ట్ ఈజ్ ద జడ్జిమెంట్ డే. నెక్స్ట్ గురువారమే. ఈరోజు 15 కదా. ఈరోజు థర్స్డేనా? 15th ఈరోజు. 22nd ఈజ్ జడ్జిమెంట్. సో మనకు ఫేవరబుల్గా వస్తుంది అని మనకంటే ఎక్కువ కూడా ఆ 563 పీపుల్కి కాన్ఫిడెన్స్ ఉందట. న్యూస్ అది నీకు ఏడు నుంచి వస్తుంది భయ? పొద్దున్న వస్తాయి నాకు న్యూస్. అదే కదా ప్రాబ్లం. 563 పీపుల్ కంటే ఎక్కువ న్యూస్ మన దగ్గర ఉంది. సో మనకి సో దే హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. ఏమనకి ఉండండి, దే హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. వాళ్ళు పోయి వాళ్ళని కలిసిర్రు, వెంకయ్య నాయుడిని కలిసిర్రు, అవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి కదా. బట్ ఏదేమైనా అంటే నేను అదే అంటున్నా, నిన్న మర్చిపోయినా దానికంటే ముందర నిన్న 179 అని మిస్టర్ 179 ఉన్నారు చూసినావా? వాళ్ళు నిన్న ఒక వీడియో చేసారు, ఎవరైనా చూడకపోతే చూడండి. Jio 29 గురించి చాలా క్లియర్గా చేశారండి. Jio 29 సూపర్ చేశారు వీడియో. వి అప్రిషియేట్ దట్. Jio 20 మనం 100 వీడియో చేసినాము, కానీ 100 చేసినా కానీ ఎంతసేపు మన సబ్స్క్రైబర్ అన్న మేము మాకు చూడకపోతే ఏ విషయాన్ని సగం వినడానికి మాకు చిరాకు, నువ్వు రెండోసారి చెప్తావు అన్నట్టు. ఆ వీడియో వాళ్ళది బాగుంది, వాళ్ళది చూడండి. ఎవరైనా మిస్టర్ 179 ఆ ఛానల్ వాళ్ళకి తెలియదు ఎవరో, కానీ దే డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్. ఎవరికన్నా వాళ్ళు ఎవరో కాంటాక్ట్ తెలిస్తే ఇవ్వండి, మాట్లాడదాం. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అందులో. ఏమన్నా అంటే Jio 29 గురించి ఇప్పటిదాకా కోర్టు నుంచి ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాలిడేషన్ రాలేదు, అది కరెక్టా రాలేదు. వాళ్ళు అదే పాయింట్ చెప్పారు, క్లియర్గా కరెక్ట్ అయింది భయ్య. కోర్టు ఎందుకు భయ, మాకు తెలియదు అది రాంగ్ అని. కానీ చెప్పాలి కదా, ఇది ఏంటంటే శంఖంలో వస్తే తీర్థమైనట్టు కోర్టు చెప్తేనే మనకి అర్థమవుతుంది. ఈ 563లో ఒక్కడనే చెప్తాడు అది కరెక్ట్ అని. ఒక్కడు చెప్తలేడు.
అందులో సగం బెనిఫిషరీస్ ఉన్నారు కదా అందరు ఇప్పుడు ఈ 10,000 నుంచి 18,000 గ్యాప్లో ఉన్న జనరల్ కేటగిరీ ప్రతి ఒక్కటి బెనిఫిషరీ బెనిఫిషరీ అంటే ఆడు మెయిన్సే రాయొద్దు ఆడ కూర్చుండు అంతే. ఏడ మన ట్రైనింగ్ సెంటర్లో అరే నాకు చాలా మంది చెప్తున్నారు అబ్బా, అంటే ఈ ప్రిలిమ్స్ రాయకుండా మెయిన్స్లో దూరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ నెంబర్స్ అని చాలా మంది అంటారు, కానీ దొరుకుతలేదు అబ్బా ఈ కొడుకులు, అసలు దొరికితే బాగుండు అంతే కదా. ఒక్కటే మనకి అది టీజీపీఎస్కి తెలుసు, అందుకోసమే మీరు 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 ప్రూఫ్ తీసుకురండి అని. ఆ ప్రూఫ్ దొరకలే కదా, దొరికితే నా ఇప్పటికి ఎప్పుడో ఒక కథ ఎట్లా దొరికింది ఎట్లా దొరికింది, మీరు మావానికి పైసలు ఇచ్చిర్రా అని అంటారు అనమాట. అదొకటి ఉంది, అది రాంగ్ అండి. మీరు ప్రూఫ్లు ఇయ్యారట, ఇచ్చిన వాడినే పట్టుకుంటారట అట్లా. సో నీకేమనిపిస్తుంది, వాట్ యూ థింక్, నీ విశ్వసనీయ వర్గాలు ఏమంటున్నాయి? నేను ఆ 563 పీపుల్కే ఫేవరబుల్గా వస్తుంది అనుకుంటున్నా. ఎందుకట్లా? అదే అనుకుంటున్నా ఇక మరి నన్ను అడిగితే అంటే రేవంత్ రెడ్డి పోయి 2 సార్లు సీజీని కలిస్తే వాళ్ళకి ఫేవరబుల్గా వస్తుంది అంటవా? అదే ఉద్దేశం, ఆయన కలిసి 2 సార్లు కలిసి నా మై జడ్జ్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ సీజే ఫస్ట్ ఇన్స్టెన్స్లో దాన్ని సస్పెండ్ చేసిండు కదా సింగిల్ జడ్జిది. ఆయన మొత్తం చదవలేదంట కదా అప్పుడు. ఆయన నీకెట్లా తెలిసే? వచ్చింది నోట్స్ వచ్చింది అది. సో దట్ ఈస్ వాట్. సో అది మరి చదివే ఉంటాడులే, కానీ అట్లా పబ్లిక్లో బయట టాక్ అది చదవలేదని. నీకేమనిపిస్తుంది? ఇప్పుడు గట్టిగా చదివి ఉంటాడు అసలు. ఎన్ని కొట్టేశాడు నా వాదన ఏంటిదంటే, ఎన్ఆర్ఆర్ గారు చాలా స్ట్రాంగ్గా రాశారు. 222 పేజ్ డాక్యుమెంట్లో 365-70 పాయింట్లు రాశారు. ఈయన ఎన్ని కొట్టేసుకుంటూ పోతాడా? ఇది టక్ స్ట్రైక్ ఎన్ని కొట్టేస్తాడు చెప్పు నాకు. అంటే ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉండాలి కదా. నువ్వు కొట్టేసినావు అంటే నా ఇష్టం వచ్చిన కొట్టేసినా అంటే కుదరదు కదా. జడ్జి కూడా ఈజ్ ఆల్సో ఆన్సరబుల్. ఓకే, ఆన్ వాట్ బేసిస్ డిడ్ యూ స్ట్రైక్ దిస్ ఆఫ్, రైట్? దట్ ఈస్ అ పాయింట్. ఎన్ని కొట్టేస్తాడు? ఆన్సర్సే లేవు కదా. ఇప్పుడు ర్యాండమైజేషన్ చేసినామని అన్నారు, మళ్ళీ ర్యాండమైజేషన్లో ఎక్సెప్షనల్గా అమ్మాయిలను దూర్చారు. ఏది మన కోటి డబుల్ హాల్ టికెట్స్కి ఇంతవరకు లేదు. మళ్ళీనేమో లాగిన్కి లాస్ట్లో ప్రిలిమ్స్ లాగిన్తో చెక్ చేసుకోవాల్సింది మెయిన్స్ లాగిన్తో నీ రిజల్ట్ చెక్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ 560 అన్ని అడ్మినిస్ట్రేషన్ సర్వరోగ నివారణ ఒకటే ఆర్గ్యుమెంట్. జిందా తెలియదు మాత్రం ఏంటి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, సర్వరోగ నివారణ జిందా తెలియదు మాత్రం లాగా ఒకటి ఉంటుంది. అట్లనే వీళ్ళు ఏదైనా చెప్పు, మాకు దానికి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సే, దీనికి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సే. నాకైతే అది చాలా బాధ అనిపిస్తుంది. కోటి ఉమెన్స్ కాలేజీలో బాత్రూములు లేవు అనేది విషయం అదైతే అసలు హైలైట్. ఉన్న వాటిలలో హైలైట్ ఎగ్జాంపుల్ అంటే అదే. సో అదొకటి. అండ్ రిజల్ట్స్ మళ్ళీ ఇప్పటిదాకా కూడా వీ డోంట్ హ్యావ్ దట్ 563 పీపుల్ లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఇప్పటిదాకా లేదు కదా. లిస్ట్ ఎక్కడ ఉంది చూపెట్టు. లేదా? ఏడుంది 563 పీపుల్? ఇప్పుడు నాకు కావాలంటే ఎక్కడుంది 563 పీపుల్? ఓన్లీ హాల్ టికెట్స్ ఉన్నాయా? హాల్ టికెట్ కూడా ఎవరు లాగిన వాళ్ళకే తెలుసు, ఎవరికి వచ్చిందో వాళ్ళకే తెలుసు, మిగతా ఎవరికి తెలియదు. వాళ్ళే కదా జాబ్ చేయాల్సింది. మిగతా తెలుసు. కరెక్టే కదా సార్, ఆ మాట కూడా కరెక్టే కదా అన్నట్టు. ఇప్పుడు మనకి ఒక లిస్ట్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు ప్రిలిమ్స్కి ఎట్లయితే ఇచ్చిర్రో దీనికి కూడా వాళ్ళ పేరు ఊరు ఇస్తే బాగుంటుండే. పేరైతే ఇవ్వాలి కదా, పేరు ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మన స్టేట్ కదా. నువ్వు యూపీఎస్సీ లాగా లాస్ట్ ఒక ఫైనల్ హాల్ టికెట్ నెంబర్ ఇష్టం అంటే నేను అర్థం చేసుకుంటా, కానీ నువ్వు మన స్టేట్ అన్నప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్. మేము సంతోషిస్తాం కదా, వీ విల్ టేక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము, వాళ్ళని అడుగుతాము, పిలుస్తాము, కూర్చోబెడతాము, వాళ్ళని సన్మానిస్తాం. మనం ఏం కుళ్ళుబడం, అరే నీకు వచ్చిందా అరవై అని ఏం కుళ్ళుబడం కదా. విల్ బి అప్రిషియేటింగ్ దెమ్, రైట్? అట్లా. బట్ అది చేస్తలేదు ఇంతవరకు. నీకేమనిపిస్తుంది, ఏమొస్తుంది జడ్జిమెంట్? నేను ఇప్పటిదాకా మాట మార్చలే భయ్యా, ఇప్పటిదాకా మాట మార్చలే. ఏది ఆ రోజు పబ్లిక్ నన్ను సాగొడుతున్నా అన్న, నువ్వు పాజిటివ్గా చెప్తే నెగిటివ్ అవుతుంది అని అన్నారు కాబట్టి. సో పాజిటివ్గా చెప్తే నెగిటివ్ అవుతుంది అన్నారని జస్ట్ మన వాళ్ళని హ్యాపీ అయ్యడానికి అట్లా అన్న నెగిటివ్గా మాట్లాడినా. కానీ నాకైతే అంటే నేను ఐఎమ్ బేసింగ్ ఆన్ ద మై సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ అంటున్నాను. ఎట్లా అంటున్నా అంటే, నీ ఫార్ములా తప్పు అనుకో, నీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. సింపుల్. నువ్వు ఫండమెంటల్గా బేస్మెంట్ సప్పు కరెక్ట్గా లేకపోతే నీ బిల్డింగ్ నిల్చోదు అనేది నా ఆర్గ్యుమెంట్. అంతే, అది అంతకంటే ఆర్గ్యుమెంట్ లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఎన్ని కొట్టేస్తారు అన్నది నా పాయింట్ కదా. The only reason I want this exam to get scrapped is to get to the bottom of GO29 భయ్యా. అది ఈవెన్చువల్లీ ఇది పీక్తే తప్ప దాని వ్యాలిడిటీ తెలియదు. సో ఇది కొట్టేస్తే దే విల్ బి డూయింగ్ ఏ వరల్డ్ ఆఫ్ గుడ్ టు తెలంగాణ సొసైటీ. సీజే గారు కాలు మొక్కాలి. ఒకవేళ కనుక ఇది క్యాండిడేట్స్ ఫేవర్కి వస్తే ఇమ్మీడియట్గా దాని వ్యాలిడిటీ తెలియాలి.
GO29 అనేది ఇప్పటిదాకా దానికి ఆన్సర్ చెప్పకుండా దానికి నాగబంధనం వేసి మొత్తం కప్పిపెట్టేసారు. సో దట్ మోర్ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ గెట్ రిప్రజెంటేషన్. ఇది ఫైనల్ 563లా చాలా అన్యాయమైన పాయింట్, దారుణం అసలు. అంటే దీని వెనకాల ఒక డెఫినెట్లీ దే మైట్ బి హ్యావింగ్ ఏ మాస్టర్ బ్రెయిన్ ఉంటుంటుంది. సో మాస్టర్ బ్రెయిన్ ఎవరో మనకు తెలియదు, బట్ దే డిడ్ ఏ వెరీ అసలు ఇది చూడు దీన్ని ఎట్లా కప్పుతున్నారు అంటే అట్లా అసలు ఇది సూపర్ హీస్ట్ భయ. అసలు ఈ 2025లో ఇట్లాంటిది అవుతుందంటే అంటే కాదు యోధన్, నేను ఏమంటాను అంటే మనము ఇంత చదువుకున్న వాళ్ళము మనకే ఇంత అన్యాయం కనిపిస్తుంటే మన కనబడే విషయాలలో కనబడని విషయాలలో ప్రాజెక్టులలో కానీ వెనకాల గూడుపుటానీలు కానీ ఇంకా ఎంత జరుగుతుండొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ కరప్షన్ మైట్ బి గోయింగ్ బిహైండ్ ద సీన్స్ ఎవరికి తెలుసు? ఇండియాలో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎందుకుంది గంత పెద్దగా ఎందుకుంది, ప్రతి ఒక్కటి పూస కూర్చున్నట్టు ఎందుకు రాసిరు అంటే గంత రాసినా కూడా ఇట్లా అవుతుంది భయ్య. అంత రాస్తే అల్లకెళ్ళి మనం లోపు హోల్ మాత్రమే పట్టుకుంటున్నాం. అంత క్లియర్గా ఉన్నా కూడా ఇట్లా అవుతుంది. అదే ఇక కష్టమే, చాలా 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 డిఫికల్ట్ థింగ్. వస్తే మంచిది భయ్య. వస్తుంది ఖచ్చితంగా, నాకు వస్తుందని కాబట్టి నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ ఎకానమీ. వస్తుందన్న కాన్ఫిడెన్స్తోనే ఉన్నా నేనైతే. పడ్డ దెబ్బలకి ఉన్న ఆప్టిమిజం అంతా ఎగిరిపోయింది. అండ్ సెకండ్ థింగ్ నాకు ఒక్కటే కాదు, మనకు రావడంతో పాటు మనము గవర్నమెంట్ని టీజీపీఎస్ని నష్టపరిహారం అడగాలి. నేనైతే అదే అడుగుతా, నష్టపరిహారం. ఇప్పుడు 4-5 years నుంచి ఈ పిల్లలు జరిగిన ఎవరైనా కావచ్చు, 563 people కానీ మనం కానీ అందరం ఒకటే, మనకు జరిగిన ట్రామా, ఈ హరాస్మెంట్, ఈ డబ్బులు ఖర్చు, ఎఫర్ట్, మెంటల్ స్ట్రెస్, నువ్వు ఫ్యామిలీ యొక్క డెడికేషన్, మన కమిట్మెంట్, ఇవన్నీ తీసుకుంటే దే ఆర్ ఆల్ ఇంటాంజిబుల్. వాటిని నువ్వు ఏ విధంగా కరెక్ట్ పాయింట్ మాట్లాడినావు. ట్రామా అనేది మనకే కాదు, వాళ్ళకి కూడా. అలాగే 563K ఇంకా వాళ్ళకి ఎక్కువ. అరే 563 peopleని నేను ఎప్పుడు దూరం పెట్టలే భయ్యా. నీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ వీ వర్ ద ఫస్ట్ పీపుల్ హూ సెడ్ ఎవరికైతే 563 people వస్తుందో వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం, ఎందుకంటే మీరు అన్యాయం అయిపోతారని మనం ఎప్పుడు పోరాడినాం, గుర్తుందా? అవును. ఎక్కువ మనం ఎప్పుడు వాళ్ళని దూరం చేసుకోలేదు, వాళ్ళే మనం దూరం చేసుకోరు. కానీ ఇప్పుడు కనుక ఇది వీక్తే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది రిజైన్ చేసి జాయిన్ అయ్యారు. అదే అలాగే అటు కాకుండా ఇటు కాకుండా అవుతుంది ఒకవేళ పీక్తే. నా గట్క అదే మొన్న చెప్పినా కదా, మనకి ఇలా 4 categories ఉన్నారు. ఒకటి ఏంటంటే జాబు అక్కడ వదిలేసి ఇక్కడ పట్టుకున్నారు, ఇది పోతే అది పోతుంది ఇది పోతుంది. కొంతమంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఏది అక్కడ లీవ్ పెట్టి వచ్చారు, వాళ్ళు సేఫ్. కొంతమందికి ఏమో మాకు మంచి మార్కులు రాలేదు, ఇది పోతేనే మంచిది మేము మళ్ళీ కొడతామని ఉన్నారు. ఇంకా కొంతమంది కొత్తోళ్ళు, పాపం కొత్తోళ్ళు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఫస్ట్ జాబ్ వచ్చింది, వాళ్ళు కూడా ఏదో ఒక డ్రాబై అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఈ 4 categories ఆఫ్ పీపుల్ ఉన్నారు. అబ్బా ఇంకోడు మొన్న కొంత మాట్లాడుతూ చెప్తుండే, ఒక Group 1 వచ్చింది, Group 2 వచ్చింది అంటే ఆడు Group 2 జాయిన్ అయ్యాడు. నాకు మస్తు మంది తెలుసు అట్లా, నాకు చాలా మంది తెలుసు అట్లా, నాకు చాలా మంది తెలుసు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కదా, విత్ బేసిక్ కామన్ సెన్స్. GO29ని నువ్వు వాడి ఏం సినిమా అబ్బా, అనసూయనా చంద్రముఖి సినిమాలో సోనీ సూద్ కానీ వండబెట్టినావు, అది ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది కదా. ఎన్ని రోజులు ఆపుతుంది నన్ను? అరుంధతి సారీ నేను వదిలే బొమ్మాలి అని బయటకు వెళ్తుంది, వెళ్ళినప్పుడు పోతుంది గ్యారంటీ, ఆప్షనే లేదు. GO29 మొత్తం పోతుంది. అప్పుడు ఇక మళ్ళీ ప్రిలిమ్స్ కొత్తగా పెట్టాలా అంతే. ఎందుకంటే అని అడుగుతున్నారు, భయ్యా ప్రిలిమ్స్ కొత్తగా పెట్టాలా లేకపోతే లిస్టు మారుతుందా అంటారు. కానీ యాక్చువల్గా లిస్టు మారాలి, బట్ వెన్ ద హోల్ GO గెట్స్ క్యాన్సల్డ్ ఆ ఎగ్జామ్ కూడా నిల్చోదు. ఇక లిస్టు మారోడు పక్కన పోతుంది, ఎగ్జామే పోతుంది, ప్రశ్న పెట్టాల్సింది, ఆప్షన్ లేదు. రాగు 21st వరకు ఎక్సైట్మెంట్ 22nd చూద్దాం. 22nd రోజు ఏమొస్తుందో. 22nd రోజు మనకు ఫేవరబుల్గా వస్తే మామూలుగా ఉన్నది కథ. అశోక్ నగర్లో ఇట్లా పొంగిస్తాం. సో చూద్దాం. కానీ మనలో చదవండి, ప్రిపరేషన్. ఎంతమంది టైం వేస్ట్ భయ్యా, మన టైం వేస్ట్, సెలెక్ట్ అయిన ఉంది వేస్ట్, లాయర్లది వేస్ట్, జడ్జిలది వేస్ట్, కోర్టు టైం వేస్ట్, అందరిది. చేసేటోడు పంచక్కాయ చేస్తే ఈ పంచాయతీ అంతా ఏంది? ఆన్సర్లు క్వశ్చన్లు తప్పుగా ప్రింట్ చేస్తారు, ఆన్సర్లు తప్పు ప్రింట్ చేస్తారు. అంటే టీజీపీఎస్సీ ఫ్యాకల్టీ అట్లా, ఫ్యాకల్టీలో ఎవరు చేస్తున్నారో వాళ్ళు చేసే తప్పుదాలకి టీజీపీఎస్సీని బ్లేమ్ తీసుకుంటుంది ఇప్పుడు కదా. అవన్నీ తప్పులా. 150 క్వశ్చన్లు 150 క్వశ్చన్లు కూడా ప్రిపేర్ చేయలేకపోతే ఎందుకబ్బా నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ ఒక్కళ్ళ ఫేస్ కూడా లేదు, టీజీపీఎస్సీ ఈజ్ టేకింగ్ ద బ్లేమ్ అట్లా. కానీ ఆన్సర్ చేయాలబ్బా. నేను ఏమంటాను అంటే మళ్ళీ అదే రిటరేటింగ్ ద పాయింట్ దట్ దీనికి గవర్నమెంట్ టీజీపీఎస్సీ నష్టపరిహారం ఇవ్వాలి ఖచ్చితంగా.
ఎందుకంటే దీనికి కోర్టు కూడా చెప్పాలి, మీరు ఇన్ని రోజులు మీరు చేసిన తప్పిదాలకి ప్రజలకి అన్యాయం జరిగింది కాబట్టి మీరు నష్టపరిహారం కలిగించండి. దాన్ని ఐ డోంట్ నో హౌ దే విల్ సార్ట్ ఇట్ అవుట్, బట్ దే విల్ హ్యావ్ టు ప్రొవైడ్. ఇవి పతంజలి ఇచ్చిందిగా పబ్లిక్ అపాలజీ, వీఆర్ సారీ అని. పతంజలి అట్లా ఒక పిల్లేసి అట్లా అడగాలి భయ్య, అడగాలి. ఇక మొత్తం ప్రతి న్యూస్ పేపర్ పిల్లు ఖచ్చితంగా పడుతుంది. లిటరలీ మనకి సారీ చెప్పాల్సిన పరిస్థితి అంతే, టైం వేస్ట్ చేసినందుకు. అదొకటి. సెకండ్ థింగ్, రెండో పాయింట్ ఏంటిదంటే బ్రదర్, ఇప్పుడే చెప్తున్నా, ఇంకొకసారి రీమైన్స్ అయితే డెఫినెట్గా ఈసారి వాళ్ళు టీజీపీఎస్ ఎట్లా చెప్తే అట్లా వినదు. మన ఆస్పిరెంట్ కమ్యూనిటీ నుంచి టీజీపీఎస్కి పోయి ఒక గైడ్ లైన్ సెటప్ చేయాలి. సెటప్ చేసి నువ్వు మాట్లాడితే వచ్చి వెబ్ నోట్ ఇస్తా, నేను అది ఇస్తా ఇది ఇస్తా ర్యాండమ్గా ఇవ్వడం కాదు. ఫస్ట్ మనం ఇద్దరం కూర్చొని టేబుల్ మీద ప్రతి ఒక్క పాయింట్ నీ నోటిఫికేషన్ కాదు, ఎందుకంటే ఈసారి ఆస్పిరెంట్స్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని పాసిబుల్ హౌ కెన్ యూ బి ఏ పార్టీ టు సెలక్షన్ ప్రాసెస్. వి విల్ టెల్ దిస్ థింగ్ త్రూ కోర్ట్ ఓన్లీ. ఎందుకంటే లాస్ట్ 3 ఎక్స్పీరియన్సెస్ ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, వీళ్ళ మీద వదిలేస్తే వీళ్ళు ఇట్లనే ఆగమాగం చేస్తారు కాబట్టి వీ విల్ హ్యావ్ టు బీ ఇంప్లీటెడ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్. డెఫినెట్గా. ఎందుకు కాదు చెప్పు, నువ్వు డెమోక్రసీలు అంటున్నావు, పీపుల్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ అంటున్నావు, మరి నువ్వు వేసే మూడు సార్లు ఎగ్జామ్ పెట్టి 2 సార్లు రీమైన్స్ పెట్టినప్పుడు మేము ఎందుకు, నువ్వు ప్రిపేర్ చేసే ఇన్స్ట్రక్షన్లో మేము ఎందుకు ఉండకూడదు? దట్ సౌండ్స్ గుడ్, బట్ కరెక్ట్, ఇట్ మైట్ నాట్ బి ఇమ్మీడియట్లీ కార్డ్స్ ప్రిజుడిస్ కదా కావచ్చు. కానీ నేను అదే అంటున్నా, వీల్ గో త్రూ కోర్ట్ ఓన్లీ. కోర్టుకి మేము చెప్తాం ఇట్లా ప్రతిసారి వీళ్ళు తప్పులు చేసి ఇట్లా పెంట చేస్తారు అప్పుడు, కాబట్టి మేము ఎందుకు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ముందే మేము డైరెక్ట్ అప్రూవల్ కాదు, ఫస్ట్ వీ విల్ హ్యావ్ టు ఆల్సో అనలైజ్ రైట్ ఫ్రమ్ మేధావులనే పెట్టుకో, నీ సైడ్ మేధావుల్ని పెట్టుకో. ఎందుకంటే నువ్వు 3rd ఎవాల్యుయేషన్కి వెబ్ నోట్ ఇస్తావు, ఇంకోడానికి వెబ్ నోట్ ఇస్తావు, అన్నిటికీ నీకు అవసరం వచ్చిన వల్ల వెబ్ నోట్ ఇచ్చుకుంటూ పోతే అంటే మేము ఇక్కడ చూస్తున్నాం పిచ్చోదమ్మా కాదు కదా. అట్నే క్వశ్చన్ పేపర్ మేకింగ్లో కూడా క్వశ్చన్ పేపర్ మేకింగ్ ఇప్పుడు మనం ఎట్లా అవుట్ రైట్ ఎట్లా చేసి మన ఎట్లా అబద్ధం వాళ్ళు అవుట్ రైట్గా దే హ్యావ్ లైట్ రైట్. మేము జేఎన్టీయూలో చేసిరంట, మన అదే చెప్తున్నా, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ రైట్. జేఎన్టీలో చేసిన థింగ్ ఉంది, వాళ్ళేమో మేము ఓన్లీ అంతా ఎంపీహెచ్ఆర్డీలో చేసినాం అన్నారు. మరి జేఎన్టీ ఎట్లా వచ్చింది అంటే సీజే గారికి తెలియదు అనుకుంటారా? ఇది సీజే గారికి తెలుసు, ఇది ఆబ్వియస్లీ. చలో సో యూసే పీక్తుందండి, ఖచ్చితంగా వీక్తుంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈసారి మాత్రం అదే, కానీ చాలామంది పిల్లు వేస్తారు భయ్య, ఈసారి నష్టపరిహారం కోసం పిల్లు పడుతుంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఊరుకోరు, ఏది ఎవ్రీ ఇయర్ నువ్వు ఇట్లా చేసుకుంటూ పోతే అంటే కోర్టు ద్వారా అడగొద్దా? మీరు గవర్నమెంట్స్ ఇట్లా చేస్తాయి కానీ, గవర్నమెంట్స్ టీజీపీఎస్సీ ఇట్లా చేస్తుంది కానీ మేము మాకు నష్టపరిహారం కలగొద్దా? ఇప్పుడు ఎంత టైం, ఇప్పుడు ఏజ్ అంతా పోతుంది కదా. ఇప్పుడు లెట్స్ సే 2 years బ్యాక్ 44 ఉన్నాడు అనుకుందాం, వాడు దాటిపోయింది ఏజ్, ఇప్పుడు 46, 47 వస్తే హీ లాస్ట్ ద పోతుంది. ఏంది భయ్య పోయింది అంతే కదా. మరి అరే ఇంట్లో మొగుడిని పెళ్ళాం తిడుతుంది, పెళ్ళాంని మొగుడు తిడుతుంది, ఆ టీజీపీఎస్సీని పట్టుకొని ఊగులాడుతావు అని బండబూతులు తిడుతారు అందరినీ. ప్రతి ఎంతమంది చెప్తారో కింద కామెంట్స్ చూడండి కావాలంటే. మరి ఇలా అందరికీ ఆన్సర్ చెప్పొద్దా? అదండి. సరే, మొత్తానికి హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. అరే లాస్ట్కి పతంగ ఎగిరేద్దాం, పతంగ ఎగిరేద్దాం. పాపం నిన్న ఒక పతంగ వీడియో పెట్టినా మా వాడితో, కన్నాలు ఎట్లా కట్టాలా, పతంగ ఎట్లా చేయాలా, హైదరాబాద్ వాళ్ళ పతంగ ఎక్కకపోతే ఎట్లా అట్లా. ఎక్కడ గ్రౌండ్ ఉందా? ఇక్కడ ఏదో లేదబ్బా, ఎక్కడ ఉంది గ్రౌండ్? బిల్డింగ్ ఎక్కొచ్చా? లేదు, అన్ని యాక్సెస్ బంద్. టెర్రస్కి యాక్సెస్ లేదా? లేదు. అంటే ఈ రోజు లేదా? ఎప్పుడు లేదు? ఎప్పుడు లేదు, ఇంటర్నెట్ వైర్లు ఉంటాయి కదా అందుకోసం. సరే అండి, ఓకే, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ, మంచిగా ఎంజాయ్ చేయండి అండ్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. విల్ మీట్ దేనికి? రిమైన్స్కి. ఎందుకంటే యూ హ్యావ్ టు బి ఆప్టిమిస్టిక్, దెర్ ఈస్ నో అదర్ వే. ఇప్పుడు ఎట్లయితే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అనుకొని నువ్వు ఎవ్రీడే ప్లాన్ చేసుకుంటున్నావు కదా, నువ్వేమైనా ప్లాన్ చేసుకున్నావు 2 సంవత్సరాలు చచ్చిపోతాను నేను ఇంకా అని చేయట్లే కదా. యు ఆర్ మేకింగ్ యువర్ ఎవ్రీడే ప్లాన్స్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ యూ విల్ లివ్ ఫర్ 100 years. సో నేను కూడా అదే అంటున్నా, యు ఆర్ హోపింగ్ ద బెస్ట్, హోప్ ద బెస్ట్ రైట్, ఆల్వేస్ హోప్ ద బెస్ట్. ఎందుకు నువ్వు ఏమవుతుందో ఏమో అంటే ఎందుకు అదే. సో హోప్ ద బెస్ట్, రీమైన్స్ అవుతుంది, మంచిగా చదవండి ఖచ్చితంగా. ఇలా పని చేద్దాం మనం, రైట్ అండి. హలో, హ్యావ్ ఎ గుడ్ డే హెడ్. బై బై. దిస్ అయితే బొమ్మ అండ్ యోధన్ సైనింగ్ ఆఫ్. బై బై.